అని మెంటాలిటీ ఏంది? ఒక్క బై ఎలక్షన్ తో వచ్చేదేంది పోయేదేందండి. కానీ అదే బై ఎలక్షన్ ఆయుధంగా చేసుకుని రాజీనామాల తెలంగాణ రాజీనామాల పార్టీ అన్నారు. ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేశారు? కేసీఆర్ 2 సార్లు ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. తర్వాత ఎమ్మెల్యేలతో రాజీనామా చేశారు. రాజీనామాల ద్వారా తెలంగాణ సాధించారు కదా. అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాజీనామాల సమితి అంటే పదవులకు రాజీనామా చేయడం కూడా గొప్ప కదా. ఎప్పటికి కూడా వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక సక్సెస్ మోడల్ అని అనుకుంటున్నారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? రాష్ట్రం సక్సెస్ అయింది, నిధులు నీళ్లు తర్వాత పవర్ ఇవన్నీ ఏమి ఇబ్బందులు ఎదుర్కోలేదు కదా. సాఫీగా సాగిందంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ కదా కేసీఆర్. వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా గొప్ప కదా. ఏందో ఐఎమ్ అగేన్స్ట్ ఫ్రీ బీస్ దీనికి వ్యతిరేకమైన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. డెవలప్మెంట్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. రాజకీయ నాయకుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో మొత్తం యంత్రాంగాన్ని గుర్తించాలంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. 2 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. ప్రాజెక్టులు అంటే మీరు అప్పుడు ఏమంటారు, నాగార్జున సాగర్ కట్టేందుకు 20 ఏళ్లు పట్టింది, శ్రీశైలం కట్టేందుకు 25 సంవత్సరాలు పట్టింది, శ్రీరామ్ సాగర్ కట్టేందుకు 20 ఏళ్లు పట్టింది. 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కంప్లీట్ చేశారు. సరే మేడిగడ్డ గుంగింది వేరే సంగతి, కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం అంటే కూడా మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత వాటర్ రిక్వైర్మెంట్స్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు కావా? ఇప్పుడు సరిపోతుంది, వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినప్పుడు కాదా? అంటే ఎంత ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సాగునీటి ప్రాజెక్టులు అంటే సంవత్సరాల తరబడి అయ్యేదాన్ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కదా. విద్యుత్ కొరతను కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు కదా. 24 అవర్స్ పవర్ ఇవ్వగలిగారు కదా రైతులకి. రైతు బంధు అనే కాన్సెప్ట్ ను దేశవ్యాప్తంగా ఇవాళ పీఎం కిసాన్ కు ఇన్స్పిరేషన్ ఏది? రైతు బంధే కదా. రైతుకి ఎకరానికి ఇంత ఇవ్వాలన్న ఆలోచన ఆయన నుంచి వచ్చింది కదా. మిషన్ భగీరథ ఆయన నుంచి వచ్చింది కదా. మిషన్ కాకతీయ ఆయన మైండ్ నుంచి వచ్చింది కదా.